చెప్పి ఈ సర్వేని స్టాటిస్టిక్స్ ని సైంటిఫిక్ గా దేశమంతా మనకెళ్ళే చూస్తా ఉంది. ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ తప్పు చూపించి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా సైంటిఫిక్ గా ఈ సర్వే జరగాలని చెప్పి వారు ఆదేశం ఇచ్చి ఒక ప్లానింగ్ శాఖ ఒప్పచెప్తే ఆనాటి నుంచి కంప్లీట్ గా సైంటిఫిక్ గా ఈ సర్వే జరిగేంత వరకు దాదాపు 1,05,000 మందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికి నియమించి చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ ని 150 మంది కుటుంబాలతో నియమించి మొత్తం సర్వే చేసి ఆ సర్వే ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చిన్న తప్పు కూడా ఎత్తి చూపకుండా ఉండే విధంగా తయారు చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంచనాల్ని తిరిగి కేబినెట్ సబ్ కమిటీకి అందించాం. చివరి కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ సర్వే బ్రహ్మాండంగా జరిగింది, ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు అని చెప్పి వారు కేబినెట్కి సమర్పించమని చెప్తే తిరిగి కేబినెట్లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచరులంతా కూడా పరిశీలన చేసి ఎస్ ఇప్పుడు సర్వే అయిపోయింది, సర్వే మీద ఆధారపడి ఇప్పుడు రిజర్వేషన్ మనం లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక చాలా గొప్ప నిర్ణయం. ఒక గొప్ప నిర్ణయం అంటే దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆ కేబినెట్లో తీసుకొని శాసనసభలో పెట్టి ఆ శాసనసభలో కూడా అన్ని రాజకీయ పక్షాలని చర్చించడానికి అవకాశం ఇచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది ఓబీసీలకు ఇచ్చేది లెక్కలతో సహా మీరు పెట్టినటువంటి సంఖ్య ఈ సర్వే చాలా నిబద్ధతతో ఉంది కాబట్టి మేమంతా కూడా ఈ 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చేదానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితితో ఆ సభలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ ఆ బిల్లు మద్దతు ఇచ్చి ఆ 42% ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని చట్టసభల్లో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినటువంటి ఈ విషయం ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది. ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిన బిల్లుని సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతతో 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పామో, ఏ నిబద్ధతతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు, ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు, ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి
రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు ముర్ము గారి దగ్గర ఉన్నది. గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ